హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకొక బ్లౌజు కటింగ్తో మీ ముందుకు వచ్చానండి. గ్రీన్ కలరు స్ట్రైట్ లైన్స్ వచ్చాయండి. కింద స్టోన్స్ వర్క్ వచ్చిందండి. కాకపోతే ఈ బ్లౌజ్ పీస్ చాలా చిన్నగా ఉందండి. చాలా అతుకులు పడినాయి, కానీ అడ్జస్ట్ చేశాను. ఇలా ముందుగా బార్డర్ వచ్చిన సైడు వన్ సైడ్ బార్డరే వచ్చిందండి. బార్డర్ వచ్చిన సైడు హ్యాండ్స్కు మార్కింగ్ చేసుకుంటున్నానండి. 6 ఇంచెస్ హ్యాండ్స్ పొడవండి. ఇలా మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నానండి. దీనికి జాయింట్లు పడతాయి కదండి, అందుకని స్ట్రైట్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తానండి. ఆల్రెడీ లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి లైనింగ్ పీస్ తీసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. ఎంత వరకు అడ్జస్ట్ అవుతుందో అంతవరకు అడ్జస్ట్ చేస్తున్నానండి. ఇలా సెట్ చేసుకోవాలండి. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. బ్యాక్ పార్ట్ను ప్లేస్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ను అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. అది కూడా ప్రిన్సెస్ కట్ కదా, స్ట్రైట్ కట్ వస్తుంది. సైడ్లోకి ఈ పీసులు ప్రిన్సెస్ కట్ ఇవ్వండి. ఇది సెట్ కావాలి, అది సెట్ కావాలి, రెండు సెట్ కావాలి కాబట్టి అడ్జస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ మై ఛానల్. ఇలా ఫ్రంట్ బ్యాక్ అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి. లైనింగ్ ఎలా ఉందో దానికి ఒక హాఫ్ ఇంచు ఆర్మ్ సైడు ఒక హాఫ్ ఇంచు ఎక్కువ వదులుకొని మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ కింద అంచు ఉంది కాబట్టి అది స్టిచ్చింగ్ చేస్తే సరిగ్గా రాదు, అందుకని అది కట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి, ప్రిన్సెస్ కట్ది విడివిడిగా కట్ చేసుకోవాలి. ఈ సైడ్ పీస్లను ముందుగా కట్ చేసుకుంటున్నానండి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఎగుడు దిగుడు అయితే ప్రాబ్లం అయిపోతుంది. దీనికి క్రాస్ బెల్టులు అవి ఏమి ఉండవు కాబట్టి ఇది ఒక్కటి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటే అయిపోద్దండి. ఇవి ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజపట్టి సైడ్ది అండి ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నాను. షోల్డర్స్ పై నుంచి వచ్చి ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేశాను. ఇప్పుడు ఆమ్ రౌండ్ సైడ్ అండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి అన్నింటినీ. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండి. ఇది వచ్చేసి 40 సైజ్ బ్లౌజ్ అండి. హ్యాండ్స్ వచ్చేసి 6 ఇంచెస్, విడ్త్ వచ్చి 6 ఇంచెస్ అండి. ఇలా కట్ చేసుకొని అన్నింటినీ నీట్గా కట్ చేసుకొని ఒకదానిపైన ఒకటి అన్నీ పెట్టుకుంటానండి. పెట్టుకున్న తర్వాత తీసేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇలాగే అన్నింటినీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది ఫ్రంట్ పార్టు, ఇది బ్యాక్ పార్టు, హ్యాండ్స్ ఇవన్నీ కటింగ్ అయిపోయాయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి.